అందరికీ హాయ్ అండి. మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే కాకరకాయ పల్లి కారం అండి. కాకరకాయ అంటే అందరికీ గుర్తొచ్చేది చేదు కర్రీ. ఇది పిల్లలైతే అస్సలు తినరు, కానీ నా ప్రాసెస్లో ట్రై చేయండి. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేయించుకునే తింటారు, అంత బాగుంటుంది. పిల్లలకి కాకరకాయని కర్రీని చేసి పెడుతూ ఉండాలండి. పిల్లలు ఎక్కువ స్వీట్స్ చాక్లెట్స్ తింటారు కాబట్టి ఈ కర్రీ తింటే పొట్టలో ఉన్న నులిపురుగులు కాస్త చనిపోతాయి. అందుకని పిల్లలకి కనీసం నెలకు ఒకసారైనా చేసి పెడుతూ ఉండాలి. దానికోసం 1/2 kg కాకరకాయలని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుని దానిపైన పీల్ తీసుకుని రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లోకి కొద్దిగా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. 30 minutes తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా దానిలో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసుకుని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఉప్పు వేసి 30 minutes నానబెట్టాం కాబట్టి దానిలోంచి వాటర్ వస్తాయండి, వాటర్ ఊరుతాయి. అవన్నీ పిండేసుకుని ఒక వేరే గిన్నెలో పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల చేదు కాస్త తగ్గిపోతుంది ఇక్కడే. తర్వాత ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పల్లీ కారం కోసం పల్లీల్ని, జీలకర్రని, వెల్లుల్లిపాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి, చల్లారి పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దానిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాకరకాయల్లో ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ని, పసుపుని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి అండి. ఆల్రెడీ మనం కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దాంట్లో కాకరకాయలకి పడుతుంది సాల్ట్. తగ్గితే మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ముందులే ఎక్కువ వేసుకోకండి, ఉప్పుగా అయిపోతుంది కర్రీ. ఇవన్నీ గరిటెతో ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల పల్లీ కారం కోసం మిక్సీ జార్లోకి వేసుకుని ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిన కాకరకాయల్లోకి ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా ముక్కల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కల్లో కలిసిన తర్వాత దానిలోకి మన రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాకరకాయల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ పొడంతా కూడా ముక్కలకి పడుతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పల్లీ పొడి వేసాం కాబట్టి గిన్నెకి అంటుకుపోతుంది. కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ. అంతేనండి, 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పొడంతా కూడా ముక్కలకి పడుతుంది. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఈ ప్రాసెస్లో చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతేనండి, బాయ్.